రుద్రాని ధర్మేంద్రతో రాజు కావ్య వాళ్ళని ఇలా కాదు భయపెట్టాలి అని, వాళ్ళు మనల్ని చూసి భయపడడం లేదు, వాళ్ళకి శత్రుభయం అంటే ఏంటో చూపించాలి అని చెప్తూ ఉంటుంది. కానీ ఎలా అని ధర్మేంద్ర అడగడంతో రాజ్కి తన ఫ్యామిలీ వీక్నెస్ ఉంది, తన ఫ్యామిలీకి మీదకి ఏదైనా వస్తే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, అదే అడ్డు పెట్టుకొని రాజ్ని ఆట ఆడుకుందామని శత్రుభయం అంటే ఏంటో చూపించాలి అని రుద్రాని చెప్పడంతో అవునా అలాగే అని ధర్మేంద్ర ఫోన్ తీసుకొని రాజ్కి ఫోన్ చేస్తాడు. ఏంటి రాజ్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, మీ తాతయ్యని నానమ్మని ఒంటరిగా పంపించావే గుడికి అని అడుగుతూ ఉంటే ఎవరు నువ్వు అని రాజ్ మాట్లాడుతూ ఉంటాడు. అదే అక్కడ వాళ్ళు సేఫ్గా వెళ్ళొస్తారని అనుకుంటున్నావా, వాళ్ళకి ఏదైనా జరిగి చనిపోతే అని అనడంతో ఇంకా రాజ్ చాలా కోపంగా ఫోన్ కట్ చేసి వాళ్ళ తాతయ్య నానమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే మీరు ఇంటికి రండి అని చెప్పడంతో సరే రాని వాళ్ళు వస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత ధర్మేంద్ర మళ్ళీ ఫోన్ చేసి చాలా భయపడ్డట్టున్నావు కదా రాజ్, మరి మీ అమ్మ నాన్నల్ని అలా వదిలేసావేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనడంతో మళ్ళీ వెంటనే రాజ్ ఫోన్ కట్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాడు. నాన్న ఎక్కడున్నారు, వెంటనే ఇంటికి రండి అని చెప్పడంతో ఏం జరిగిందిరా ఏమైంది అని వాళ్ళు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు. ఇంకా అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వాళ్ళ కార్కి ఎదురుగా లారీ వస్తూ ఉంటుంది యాక్సిడెంట్ అయ్యేలాగా. ఏమండి ముందు చూసి నడపండి అని అపర్ణ అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళ కార్కే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అప్పుడే ధర్మేంద్ర అంతలో రాజ్కి ఫోన్ చేసి మీ అమ్మ నాన్నల కార్కి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావని అంటూ ఉంటాడు. ఇంకా అలా వీళ్ళ కార్కి కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. మరి ఇప్పుడు రాజ్ ఏం చేస్తాడో ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.